బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల సీజన్ 8 కి సంబంధించిన ప్రకటన కూడా రావడంతో ఇప్పుడు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో హౌస్ లో 17 మంది పాల్గొనబోతున్నారని, వారిలో ఎక్కువ మంది సీరియల్ స్టార్స్ ఉన్నారని టాక్ నడుస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు సీజన్ 8 మొదటి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కాగా హౌస్ లో అడుగు పెడుతున్న 17 మంది సెలబ్రిటీస్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది ప్రకటించకూడదు. హౌస్ లోకి వచ్చేవారు కూడా ఎక్కడా రివీల్ చేయకూడదు. అయితే పలు కారణాల వలన కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతుండటం మనం గమనించవచ్చు. ఈసారి సోషల్ మీడియా స్టార్స్ కోటాలో బెజవాడ బేబక్క, వంశీక్ బబ్లు ఎంపికయ్యారట. జబర్దస్త్ ఫేమ్ పవిత్ర, కమెడియన్ యాదవరాజులకు అవకాశం దక్కిందంట. ఇద్దరు వెండితెర నటులు ఎంట్రీ ఇస్తున్నారట. వారిలో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా. ఈమె చాలా కాలంగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. లాహిరి మూవీ ఫేమ్ ఆదిత్య ఓం సైతం సీజన్ కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నాడట. యాంకర్స్ సౌమ్యరావు, రీతు చౌదరి కూడా ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్టు మొత్తం చూస్తే రీతు చౌదరి, సుబ్బు, అభిరామ్ వర్మ, తేజస్విని గౌడ, నిఖిల్, యాదవరాజు, సీత, సింగర్ సాకేత్, యాష్మి గౌడ, సనా, బెజవాడ బేబక్క, పవిత్ర, ఇంద్రనీల్, ఆదిత్య ఓం, వంశీక్ బబ్లు, సౌమ్యరావు ఇలా 17 మందిని హౌస్ లోకి ప్రవేశపెట్టబోతున్నారని జోరుగా టాక్ నడుస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియాలంటే లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈసారి హౌస్ లోకి యూట్యూబర్ అమృత ప్రణయ్ వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై అమృత స్పందించారు. ఆమె మాట్లాడుతూ, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు. అమ్మ అయితే బిగ్ బాస్కి వెళ్తున్నావా? నేను ముందే ప్రిపేర్ అవుతాను చెప్పు అని అడిగింది. బయట వచ్చిన వార్తలను అంతా నిజమని నమ్మేశారు, కానీ నాకు అసలు బిగ్ బాస్ టీం నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. అలాంటప్పుడు నా పేరు బయటకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు. భవిష్యత్తులో ఆఫర్ వస్తే అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా